నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ న్యూరోసర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మేము అందరికీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే సాధారణంగా మనం పక్షవాతం అని వింటుంటాము. ఇలాంటి కండిషన్స్కి లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి చెప్పడానికి వచ్చాము. సాధారణంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అతి రక్తస్రావం జరగడం వల్ల అంటే బ్రెయిన్లో బ్లీడింగ్, హెమరేజ్ జరగడం వల్ల కానీ, లేకపోతే ప్రాణాల మూసుకుపోవడం వల్ల బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ మూసుకుపోవడంని థ్రాంబోసిస్ అంటాము. ఇలాంటి వల్ల ఇస్కీమిక్ అంటే రక్తస్రావం తగ్గడం వల్ల వచ్చే స్ట్రోక్ అంటాం. ఈ రెండు రకాల స్ట్రోక్కి సాధారణంగా మనము ముందు లక్షణాలు మనం గమనించినట్టయితే తొందరగా గమనించి దానికి తగిన లక్షణాలు ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ మనం గమనించగలుగుతాం. ఈ ఇస్కీమిక్ ఇన్ఫార్క్ట్ అనేది అతి ఇంపార్టెంట్గా అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనకు ఈ క్లియర్ కట్గా మనకు డాక్టర్ ద్వారా ఈ ఇస్కీమిక్ ఇన్ఫార్క్ట్ ఉన్నట్టు మనం లక్షణాలు మరియు టెస్ట్లో గమనించినట్టయితే గోల్డెన్ అవర్ అనే టైం ఉంటుందండి. వితిన్ 4 to 6 hours ఒకవేళ ఈ లక్షణాలు గమనించినట్టయితే ఈ ఇస్కీమిక్ ఇన్ఫార్క్ట్ అనేది సివిఏ అనే వచ్చిన పేషెంట్కి స్పెషల్ మందుల ద్వారా ఈ మూసుకున్న రక్తనాళాన్ని మళ్ళీ తెరుచుకునేటట్టు చేయడం వల్ల వితిన్ ఫ్యూ అవర్స్ ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దాన్ని మళ్ళీ ప్రసారం అనేది నార్మల్గా చేసుకొని ఈ కండిషన్ నుంచి ఆల్మోస్ట్ టోటల్ రికవరీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిలే అనేది ఒకవేళ 6 గంటల తర్వాత వచ్చిన పేషెంట్స్కి అయితే ఐసీయూలో అడ్మిట్ చేసి ఒకవేళ బ్రెయిన్లో ఉన్న ఇస్కీమిక్ ఏరియాని మనకు స్వెల్లింగ్ అనే వాపు లాగా వచ్చినట్టయితే ఈ బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల కోమాలకు వెళ్ళే పరిస్థితి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు సర్జరీ చేసి డీకంప్రెసివ్ క్రేనియోటమీ చేయడం వల్ల ఈ ప్రెషర్ని తగ్గించి రికవరీకి అవకాశం ఇవ్వడం వల్ల మళ్ళీ కొద్ది రోజుల్లో నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇస్కీమిక్ ఇన్ఫార్క్ట్ పేషెంట్స్ని మనం చూస్తామో, ఎప్పుడైతే కాలు చేయి వీక్నెస్ ఉంటుందో ఈ వీక్నెస్ గురించి మనం సర్జరీ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది మనం చెప్పలేము. ఓన్లీ లైఫ్ సేవింగ్ కండిషన్స్ ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది మనం చేయించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ బ్రెయిన్లో మనం బ్లీడింగ్ అంటే అతి రక్తస్రావం లేదా హెమరేజ్ అనేది చూస్తామో, ఇలాంటప్పుడు బ్రెయిన్లో ఉన్న బ్లీడింగ్ ఎంత ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మెడికల్ కానీ సర్జికల్ కానీ మనం చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ 30 ml కంటే తక్కువ ఉన్నట్టయితే చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, ఐసీయూలో మానిటరింగ్ ద్వారా మనం చాలా వరకు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయించుకోగలుగుతాము. ఎప్పుడైతే 30 ml కంటే ఎక్కువ ఉంటుందో ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల, ప్రెషర్ పెరగడం వల్ల కోమాలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిపీట్ సిటీ స్కాన్ ద్వారా బ్లీడింగ్లో వచ్చే వాపుల ద్వారా మనం గమనించినట్టయితే ఈ ట్రీట్మెంట్కి కూడా మనం సర్జరీ చేయించుకొని బ్రెయిన్లో ప్రెషర్ తగ్గించేటట్టు, సాధ్యమైనంత వరకు బ్రెయిన్లో ఉన్న బ్లీడింగ్ తీసేయగలిగినట్టు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే ఎమర్జెన్సీ క్రేనియోటమీ ద్వారా బ్లీడింగ్ని మనం కంట్రోల్ చేసుకొని బ్రెయిన్ వాప్ని తగ్గించుకోవడం వల్ల ఈ మనం ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతాము, రిజల్ట్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే ఈ స్ట్రోక్కి మనం సర్జరీ చేయించుకుంటామో ఆపరేషన్ తర్వాత కూడా మనకు ఇంప్రూవ్మెంట్ అనేది టైం పడుతుంది. కాబట్టి ఈ మందులు కరెక్ట్గా వాడడము, ఈ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేయించుకోవడము, తగిన టైంలో పరీక్షలు చేయించుకోవడం చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఈ బ్లీడింగ్ కానీ, ఇస్కీమిక్ స్ట్రోక్ కానీ మనము ఈ బీపీ, షుగర్ కానీ, లేకపోతే కొన్ని హార్ట్ కండిషన్స్ కానీ, కొన్ని బ్లడ్ క్లాటింగ్ కండిషన్స్ కానీ ఇలాంటి పేషెంట్స్లో మనం చాలా వరకు చూస్తున్నాము. ఇలాంటి వాళ్ళకి ఈ బీపీ, షుగర్ కరెక్ట్గా పెట్టుకోవడము, డయట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ కంట్రోల్, ఈ కోమార్బిడిటీస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ అంటే మన వంశంలో ఉన్నటువంటి ఈ చాలామందికి ఒకవేళ ఉన్నట్టయితే యంగ్ ఏజ్లోనే పరీక్షలు చేయించుకొని లైఫ్ స్టైల్ అకార్డింగ్లీ మార్చుకొని చేసుకున్నట్టయితే చాలా వరకు ఇవి మనం అరికట్టగలుగుతాము. ఇలాంటి ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య చాలా చూస్తుంటాం కాబట్టి అవేర్నెస్ అనేది మనకు జనరల్ పబ్లిక్కి ఉండాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.